సో ప్రెసెంట్ పద్మభూషణ్కి అయితే ఇటు అజిత్, అదేవిధంగా తెలుగు ఇండస్ట్రీ నుంచి బాలకృష్ణకి రావడం జరిగింది, ఇంకా శోభన కూడా రావడం జరిగింది. ఇది ఒక విధంగా సినీ రంగానికి ఒకే సంవత్సరంలో ఇన్ని గుడ్ న్యూస్లు వినడం కూడా ఒక విధంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ప్రజెంట్ ఫ్యాన్స్ అందరి పరిస్థితి ఎలా ఉంది అనుకోవచ్చు, న్యూట్రల్ ఫ్యాన్స్ది? సో ఖచ్చితంగా ఎవరి వాళ్ళకి చేసిన కాంట్రిబ్యూషన్ తగ్గట్టుగా ప్రభుత్వం అయితే గుర్తుపెట్టుకుని అన్నీ చేస్తున్నారు అనమాట. ఇంతకుముందు కృష్ణ గారికి కూడా దగ్గర బాలకృష్ణ గారికి వచ్చిన వయసులోనే పద్మభూషణ్ వచ్చింది. అట్లా చిరంజీవి గారికి కొంచెం ఎర్లీగా వచ్చింది, ఒక దగ్గర 2006లోనే ఇప్పుడు వచ్చింది. ఆయన స్టాలిన్ సినిమా టైంకి పద్మభూషణ్ మెగాస్టార్ అయ్యారు. సో అక్కినేని నాగేశ్వరరావు గారికి పద్మవిభూషణ్ కూడా వచ్చింది. సో పద్మవిభూషణ్ ఉన్నట్లయితే నాగేశ్వరరావు గారు, చిరంజీవి గారే ఉన్నారు. సో వీళ్ళు ఇప్పుడు బాలకృష్ణ గారు చేసిన సేవలకు గాను గుర్తించి పద్మభూషణ్ అయితే ఇచ్చారు. మరి ఆయన ఇంకా చేసుకుంటూ వెళ్తున్నారంటే ఇంకొక ఖచ్చితంగా చాలా ఫాస్ట్గానే ఆ పద్మవిభూషణ్ కూడా అందుకుంటారు అనే స్పీడ్ ఉంది ఆయనలో. ఎందుకంటే అటు పొలిటికల్లో అడుగుపెడితే అక్కడ సక్సెస్, చేసే హెల్పింగ్ నేచర్లో సక్సెస్, ఇటు సినిమాల్లో సక్సెస్, అంటే ఎక్కడ కూడా ఫెయిల్యూర్ లేకుండా వెళ్తున్నారు. మరి ఆయన సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం ఫ్యాన్స్ని కాల్ రెగరేసుకునేలా చేస్తున్నాయి. అటు పక్క తమిళ్లో కూడా అజిత్ గారు ఎక్కువ సినిమాలు చేయకపోయినా ఆయన రేసింగ్లో ఆయన కష్టపడి ఫస్ట్ నుంచి ఆయనకు ఒక డ్రీమ్ ఉంది, మన భారతదేశాన్ని F1 రేసింగ్లో కానీ F2 రేసింగ్లో కానీ ఒక టాప్లో పెట్టాలి అని. సో మొన్న ఎప్పుడైతే వెళ్ళారో దాంట్లో పోటీ చేసి గెలుచుకున్నారనమాట. అది ఖచ్చితంగా ఆయనకున్న విజన్ ఎప్పటి నుంచో ఉంది. ఎందుకంటే మన దాంట్లో యాక్సిడెంట్స్ కూడా అయినాయి ఆయన ప్రాక్టీస్ టైంలో కానీ, సో రైజింగ్ టైంలో కానీ ఎన్నో సర్జరీలు, అంతకుముందే ఒక 10 ఏళ్ల క్రితం కూడా సర్జరీలు అయినాయి. సో అన్ని తట్టుకొని ఆయన డ్రీమ్ని అచీవ్ చేశారనమాట. చేసిన తర్వాత గర్వంగా జాతీయ జెండాన్ని ఎత్తుకొని నిలబడ్డారు. మరి అలాంటి వాళ్ళని ఖచ్చితంగా మన ప్రభుత్వం గుర్తిస్తుంది. సో మరి అజిత్ కుమార్ గారికి కూడా ఇవ్వడం విశేషం అనమాట. అట్లాగే ఈ డ్యాన్స్ ఏదైతే ఉంటుందో శోభన గారికి కూడా ఇవ్వడం. సో మరి వీళ్ళ ముగ్గురికి కళారంగంలో వీళ్ళు చేసిన సేవలకు గుర్తుపెట్టుకుని వీళ్ళు ఏ స్థాయిలో అటు ఆఫ్ స్క్రీన్ అండ్ ఆన్ స్క్రీన్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఇది ఇవ్వాలి అని గుర్తుపెట్టుకుని ప్రభుత్వం కూడా. వీళ్ళిద్దరి గురించి అందరికీ తెలుసు. బట్ శోభన గారు ఎలా అంటే తాను భరతనాట్యం కానివ్వండి, తనకు వచ్చిన క్లాసికల్ డాన్స్ ఫామ్స్ అన్నిటినీ కూడా ఇప్పటికీ ఈ ఏజ్లో కూడా పర్ఫెక్ట్గా, అంటే కళావేదికలు ఉంటే అక్కడ ఇప్పటికీ పర్ఫామ్ చేస్తూ ఉంటారు. చాలా నదీ తీరాలలో ఆవిడకి సంబంధించి ఒక ప్రోగ్రామ్స్ అన్ని అరేంజ్ చేసి అంటే కళని ముందుకు తీసుకువెళ్తుంది. నటనతో పాటు తను కళని కూడా ముందుకు తీసుకెళ్తుంది డాన్స్ ఫామ్ ద్వారా. సో అట్లా ముగ్గురికి ఒక్కొక్క కేటగిరీలో వాళ్ళు చేసిన సేవలకి వీళ్ళ నుంచి ఈ తరం నేర్చుకోవాలి అంటే ఒకదాన్ని మనం ప్యాషన్ అనుకున్నాం అంటే నిత్యం దాని మీదే ఆరాధిస్తూ ఉండాలి, దాన్ని మాత్రం మనం జపిస్తూ ఉంటే ఖచ్చితంగా విజయాలు అనేవి ఆటోమేటిక్గా వరిస్తాయి. సో వాళ్ళు ఇంత వయసులో కూడా డెడికేటెడ్గా చేస్తున్నారు అంటే కనుక ఖచ్చితంగా అది తర్వాత తరాలకి స్ఫూర్తి కావాలనే చేస్తారు. సో మరి వారి అభిమానులు కూడా ఈరోజు చాలా గర్వంగా ఉన్నారు. అటు సోషల్ మీడియాలో ఉన్నా కానీ, అందులోనూ మళ్ళీ బాలకృష్ణ గారు, అజిత్ కుమార్ గారు ఎక్కడ ఏ సోషల్ మీడియా వేదికల్లో కూడా ఉండరు. ఎందుకంటే వాళ్ళు అంత అంటే మాకు ఇది కావాలని వాళ్ళు ఎప్పుడూ బయటకు కనపడేలా చెప్పుకోరు. సో ఖచ్చితంగా అసలు అజిత్ కుమార్ గారికి అయితే ఈవెన్ ఒక సోషల్ మీడియాలో ఎప్పుడు ఉంటారో కూడా ఆయనకు తెలియదు. ఆయన PA గారు చూసుకుంటారు అనమాట. ఇవన్నీ ఎవరికన్నా అప్డేట్స్ చెప్పాలన్నా, విషెస్ చెప్పాలన్నా ఆయన అసిస్టెంట్ మాత్రమే చూసుకుంటారు సోషల్ మీడియాలో. బాలకృష్ణ గారికి అప్పట్లో ఫేస్బుక్ క్రియేట్ చేశారు కానీ అందులోనే ఆయన యాక్టివ్గా ఉండరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు పబ్లిక్ మనం ఏమైనా చేస్తే పబ్లిక్ వెళ్తుంది, మనం సోషల్ మీడియా ద్వారా ప్రచురించుకోవాలనే విధంగా ఆయన ఎప్పుడు ప్రవర్తించరు వాళ్ళిద్దరూ కూడా. సో మరి అట్లాంటి వాళ్ళు చేసిన దానికి గవర్నమెంట్ నిజంగా గుర్తుపెట్టుకుని ఈ సంవత్సరం వచ్చిన దాంట్లో ఆ కేటగిరీలో వాళ్ళకి ఇవ్వడం కూడా గర్వించదగ్గ విషయం. అటు ఇప్పుడు తెలుగు వాళ్ళు అండ్ తమిళ వాళ్ళు అందరూ కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. భారతదేశంలో మన ఇండస్ట్రీలో ఇంతమంది చేస్తున్నారు, ఖచ్చితంగా వాళ్ళు నిజంగా స్టార్ మెటీరియల్స్ అని అయితే వాళ్ళు హ్యాపీగా ఉన్నారనమాట.